నేను ఎందుకున్నాను అన్నంత ఫీలింగ్ వచ్చింది. ఫెయిల్ అయ్యాను. నేను డిఎస్సిలో కూడా ఫెయిల్ అయ్యాను. దగ్గరకు వచ్చి కొన్నిసార్లు అయితే ఎందుకు ఫెయిల్ అయ్యామో దానికి తగ్గ సక్సెస్ చేయాలని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమీ వండర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేక మందికి సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అమీషా. ఈ 2025 ప్రతి ఒక్కరు కూడా ఎన్నో అనుభవాలు, కష్టాలు, సంతోషాలు, దుఃఖాలు, చాలా సక్సెస్, హ్యాపీనెస్ చాలా ఎదుర్కొని ఉండొచ్చు. నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను. December 31 తన బర్త్డే. సాన్వి మా రిలేటివ్ బ్రదర్ వాళ్ళ అమ్మాయి అనమాట. తను చక్కగా పట్టుబట్టలతో లాంగ్ హెయిర్ తోటి చూడండి ఎలా వచ్చిందో. నాకు ఒక పాట గుర్తొచ్చింది వెంటనే, రివ్వునేగిరే గువ్వా అని పరుగులు ఎక్కడికమ్మా అని. 31 ఇది ఒక హ్యాపీ మూమెంట్. మా ఊరికి ఎప్పుడు నీటి కష్టాలు ఫ్రెండ్స్. ఇది ఆపద్ బాంధవులాగా ఈ వాటర్ ట్యాంక్ ఒకటి ఉంటుంది. వీడియో పెట్టాను చూడండి. 15 days అయింది. ఇంటింటి కుళాయిలు ఉన్నా కూడా వాటర్ రావడానికి ఏమైనా మోటార్లు పోయాయంట. ఏంటో ఈ పండగ పూట కూడా వాటర్ లేకపోతే ఆ ట్యాంక్ ఒకటి బ్రతికిస్తుంది మమ్మల్ని. అలా 31 ఈవినింగ్ చక్కగా చిన్న షాపింగ్ అని చెప్పి బయలుదేరిపోయింది. ఇదంతా మా ఊరు. పక్కన ఒక పాప కలిస్తే తనతో పాటు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళాను. ఇదంతా మా ఊరు. మా ఇంటి నుంచి సెంటర్ ఆటో ఎక్కడానికి ఇంత దూరం నడవాలి ఫ్రెండ్స్. ఇలా వచ్చి ఆటో ఎక్కేసాను. ఇక్కడ నుంచి మా పక్క ఊరు కొత్తపల్లి వెళ్తున్నాను చూడండి. ఎక్కడ చూసినా టెంట్లు వేసి బిర్యానీ పాయింట్లు వచ్చేసినాయి ఫ్రెండ్స్. 31st నైట్ డిసెంబర్ అనేటప్పటికి బిర్యానీ అనమాట. కొత్తపల్లి వెళ్తుంటే ఈ దారులు అన్నీ కూడా బిర్యానీ షాపులు అనమాట. చూడండి ఒకసారి మొత్తం ఫుల్ వీడియో చూసేయండి. షాపింగ్ అంటే పెద్ద బట్టలు కొనుక్కోవడానికి కాదు ఫ్రెండ్స్. చిన్నగా మేము షాప్ పెట్టుకున్నాం కదా, దానికి సంబంధించి స్మాల్ గ్రాసరీ తేవడానికి అండ్ రంగులు, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ కొనుక్కోవడానికి వచ్చాను. ఇక్కడ మొత్తం కొత్తపల్లి అంతా కలకలలాడిపోతుంది లైటింగ్స్ తోటి. 31st డిసెంబర్ అన్నమాట. చూడండి నా ఈవినింగ్ ఎంత కలకలలాడుతుంది. ఓన్లీ లైటింగ్స్, బిర్యానీ స్టాల్స్. ఇయర్ మొత్తంలో ఎప్పుడు పెట్టుకున్నా పెట్టుకోపోయినా December 31st బిర్యానీ సెంటర్ పెట్టుకుంటే చాలా మంచి ఏంటంటే బెనిఫిట్స్ అని మాత్రం ఉంటాయి. చాలా ప్రాఫిట్ అనేది ఉంటుంది అనుకుంటా. చూడండి మొత్తం అంతా ఇలా కలకలాడుతుంది. ఇక్కడ మినీ స్మార్ట్ అని ఉంటే అందులోకి వెళ్ళి చిన్న షాపింగ్ చేసేసి అండ్ రంగులు కొనేసుకున్నాను. రంగులు తీసుకున్నాను అనమాట న్యూ ఇయర్ వేయడానికి. అండ్ మా తమ్ముడు కలిస్తే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ పానీపూరి తింటుంటే దాని ఎదురుగుంటున్న షాప్లోకి వెళ్ళి బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్. ఇదిగోండి నేను ఇయర్కి ఒకసారి మాత్రమే షాప్కి వస్తాను బ్యాంగిల్స్ కొనుక్కోవడానికి లేదా ఏదన్నా ఇయర్ రింగ్స్ కొనుక్కోవడానికి. బిర్యానీ స్టాల్స్ కలకలాడుతుంది కదా, వెళ్ళిపోయేటప్పుడు అనమాట. కొత్తపల్లి నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాము. కాసేపు ఆగాము అక్కడ. ఆగిన తర్వాత ఇక్కడైతే కిరాణా కూడా తీసేసుకుని నేను ఇంటికి వచ్చాను. మరి 31st నైట్ అంటే ఎప్పుడు కల్లాపేసినా ఏగిపోయినా December 31st నైట్ కల్లాపేసుకుంటాం. ఏంటోనండి ఆ ఇయర్ మొత్తం మన కళ్ళు ఎదురుగుంటున్న పేడని తీసుకోం కానీ, వాకిల్లో ఉన్నవాళ్ళు విలేజెస్లో ఎక్కువ తీసుకోం కానీ 31st అస్సలు పేడ అనేది కనిపించదు. కనుమరుగు అయిపోయినట్టు ఉంటుంది. మిగతా అన్ని రోజులు కనబడుతుంది. తిట్టుకుంటాం ఎందుకు ఇంటి ఎదురుగుంటే వేస్తున్నాయని. ఆ రోజు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము. పేడ కల్లాపు చల్లడానికి పేడ కోసం అనమాట. మాది వాకిలిలో కల్లాపు చల్లాను. చల్లేసిన తర్వాత ఇలా చక్కగా కలిపేసుకుని వేసేసుకున్నాను. రంగులు వేయడానికి చర్చికి వెళ్ళొచ్చాక ముగ్గులు పెడదాంలా అని చెప్పి ఇంకా ఈ కల్లాపు పని అంతా ఫినిష్ చేసేసుకున్నాను. వాకిలిని చక్కగా ఇలా చేసేసాను అనమాట. అలా కాసేపు అంతా ఏంటంటే ఫ్రెష్ అయిపోయి చక్కగా ఇలాగ రెడీ అయిపోయింది. 31st నైట్ చర్చికి వెళ్ళడానికి వెళ్ళాను ఫ్రెండ్స్. ఎలా ఉంది నా లుక్? మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలా చర్చ్ అయితే చాలా అందంగా లైట్స్ తోటి ఇలాగ డెకరేట్ చేసేసారు. ఎప్పుడు కూడా December 31st నైట్ చర్చ్లో ఉంటానన్నమాట. ఇలాగ చిన్న కేక్ కటింగ్ 12 అయిపోయింది. న్యూ ఇయర్ వచ్చేసింది. న్యూ ఇయర్ కేక్ కటింగ్ కూడా చేసేసుకున్నాం. మొత్తం అంతా విమెన్ బ్యాచ్ అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ చక్కగా చేసేసుకున్న తర్వాత ఇలా చూడండి ఇదంతా మా గ్రూప్ అనమాట. ఒక కేక్ ముక్క కూడా తీసేసుకున్నాను. స్వీట్ తోటి మొదలైంది. అండ్ ఇంటికి వచ్చాక బిర్యానీ కూడా తినేసాను. బిర్యానీ తిన్నాను, చాలా బాగుందని. మిరియాలు అనమాట, నల్లగా కనిపించేది. అండ్ అలా మొత్తం అంతా అయిపోయాక ఇలా లైటింగ్స్ తోటి ఒక చిన్న స్మాల్ వీడియో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఏమైందో తెలియదు ఫ్రెండ్స్. ఇంత మొత్తం క్రిస్మస్ అంతా హడావుడి. డిసెంబర్ అంతా స్టార్టింగ్ నుంచి కూడా అన్ని క్రిస్మస్లో పార్టిసిపేట్ చేస్తూ యాక్టివ్గా ఉన్నాను. 31st నైట్ కూడా ఎంత యాక్టివ్గా ఉన్నాను. అంతే జాన్ ఫస్ట్కి లేగలేకపోయాను. ముగ్గు కూడా వేయలేకపోయాను. కల్లాపు చూడడం మొత్తం ఫుల్ హెడేక్, ఫీవర్, బ్యాక్ పెయిన్ వచ్చింది. న్యూ ఇయర్కి అని చెప్పి ముందుగా కల్లాపు అన్నీ జల్లుకున్నాను కానీ రంగులు కూడా వేయలేదు. రంగులు కూడా అలా వేస్ట్ అయిపోయి వేయలేదు. హ్యాపీ న్యూ ఇయర్ అని ఎప్పుడు రాసేదాన్ని. ఏమైందో తెలీదు నాకే.
ఇలా సిక్ అయిపోయి ఉన్నాను బెడ్ మీద. ఏదైతే అయ్యింది తనకి నా న్యూ ఇయర్ అయితే ఈ 2026లో ఇలా అన్‌హెల్తీతో జరిగింది. అండ్ మా స్వాతక్క కూడా ఈ క్రిస్మస్ మంత్‌లో వచ్చేసింది. మా స్వాతక్క సౌదీ అరేబియాలో ఉంటది. బీఎస్సీ నర్సింగ్ చేసింది. అక్కడ నర్స్ చేస్తుంది. అక్క చాక్లెట్స్ తీసుకొస్తే కేక్ తర్వాత స్వీట్ ఏమన్నా తినాలని చాక్లెట్స్ అన్ని ఇలా ముందేసుకున్నాను. చాక్లెట్ న్యూ ఇయర్ ఫస్ట్ తిన్నాను. నేనైతే రెడీ అయ్యి చర్చికి కూడా వెళ్ళకపోయాను. ఇది అంత యాక్టివ్‌గా కూడా లేకపోయాను. అయితే ఇద్దరు క్యూట్ లిటిల్ ఏంజెల్స్‌లా మా షాప్‌కి వచ్చారనమాట. వాళ్ళతో ఇలాగా డిస్కషన్ పెట్టాను. వాళ్ళ నేమ్స్ అడుగుతున్నాను చెప్తున్నారు ఏనండి. వెళ్ళిన వెంటనే ఒక అబ్బాయి గ్రీటింగ్స్ పట్టుకొని వచ్చాడు. చిన్నప్పుడు చైల్డ్‌హుడ్ మెమోరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఇలా గ్రీటింగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని చక్కగా ఎవరికి ఇష్టమైన హీరో లేదా ఫ్లవర్స్ ఇలాగ ఏముంది దేవుడి ఫొటోస్ ఇవన్నీ వేసుకునేవాళ్ళం కదా! తన దగ్గర ఉంటే ఒకసారి ఆ మెమరీ రీక్రియేట్ చేద్దామని చెప్పి ఇలా మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ వీడియో తీసుకున్నాను. అని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమంటే సిగ్గుపడిపోతున్నాడు. ఏంటి పిల్లలు చూడండి గ్రీటింగ్స్ అన్నీ తీసేసుకున్నాడు చూడండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి న్యూ ఇయర్ అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉండేదనమాట. ఒక ఉత్సాహం ఉండేది. ఎప్పుడు న్యూ ఇయర్ వస్తుంది అనేటప్పటికి 31st ఈవినింగ్ వెళ్ళి గ్రీటింగ్స్ కొనుక్కోవడం, కలర్స్ కొనుక్కోవడం చాలా ఉత్సాహంగా, హ్యాపీగా న్యూ ఇయర్ కొత్త సంవత్సరం అని చెప్పి వాకిట్లో ముగ్గులు వేసి, కళ్ళాపేసి ముగ్గులు వేసి, రంగులు వేసి ప్రతి ఒక్కరి 10th క్లాస్ వరకు నా 10th క్లాస్ వరకు కూడా నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి, చాక్లెట్స్ ఇచ్చి అంత అలా ఉండేదనమాట. ఏంటో ఈ ఆఫ్టర్ 2020 నుంచి కూడా అంత ఉత్సాహం ఉండట్లేదు. హ్యాపీనెస్ ఉండట్లేదు. ఏదో పోగొట్టుకున్న నాకే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా అంతే అనుకుంటా. చెప్పలేను. ఎవరి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళది. నేనైతే బర్త్‌డే అంటే చాలా స్పెషల్‌గా ఉండేది. న్యూ ఇయర్ అంటే చాలా స్పెషల్‌గా అంటే చాలా హ్యాపీగా ఉండేదనమాట. ఈ 2025 పేరు చెప్పి స్టార్టింగ్ మమ్మీకి హెల్త్ స్టార్టింగ్‌లోనే మా మమ్మీ హాస్పిటలైజ్డ్ అయ్యారు. జనవరి స్టార్టింగ్ అనమాట. 5th డేట్ ఇప్పటికే మర్చిపోలేను. సివియర్ అనమాట. హాస్పిటలైజ్డ్ అయ్యారు మా మమ్మీ. ఇప్పుడు జనవరి వస్తుందంటే మళ్ళీ భయమేస్తుంది. ఎలా ఉంటుందో అన్న సిచ్యువేషన్‌లో ఉన్నాము. ఇప్పుడు దేవుని దయ వల్ల చాలా కొంచెం రికవరీ అవుతున్నారు. హాస్పిటలైజ్ అవ్వడం 1 వీక్ ఉండడము, దాని నుంచి కోలుకుంటున్నాం అనేటప్పటికి అమ్మకి ఏదో కొంచెం సపోర్ట్‌గా ఉంటుందని షాప్ పెట్టుకుంటే షాప్‌లో కూడా ఒక ఎందుకు పెట్టుకున్నాం అన్నంత రిగ్రెట్ ఫీల్ అయ్యేలాగా చుట్టూ ఉన్న జనాలు చేయడము, ఎందుకు అన్నది కూడా అలా ఉన్న షాప్ రన్ చేస్తూ ఉండగా కూడా ఈలోపే నా డిఎస్సి తీసి నా డిఎస్సికి నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత పెట్టి నా దగ్గర బై గాడ్స్ గ్రేస్ ఆల్ మెటీరియల్ అంటే పీడిఎఫ్స్ రూపంలో ఉన్నాయి. మామూలు బుక్స్ రూపంలో లేవు కానీ పీడిఎఫ్స్ రూపంలోనే నా ఓన్ నోట్ మేకింగ్ అనేది కూడా చేసుకుని టెట్‌కి ప్రిపేర్ అవుతూ, డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఇలా ఉన్న నాకు కొంచెం ఒక 2 స్టెప్పులు వేసుంటే అయిపోద్ది అనిపించేటప్పుడు ఆ 2 స్టెప్పులు కాస్త వెనక్కి వెళ్ళిపోయి డిఎస్సిలో ఫెయిల్ అయ్యాను. జాబ్ లేదు. అన్నీ ఉన్నా ఏదో శని ఉంది అన్నట్టు అంత మేనిఫెస్ట్ చేసుకుని అన్ని పీడిఎఫ్స్ ఉన్నా కూడా 2 స్టెప్స్‌లో వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది. దాని నుంచి కోలుకోవడానికి కూడా టైం పట్టింది. అది ఆగస్ట్‌లో, సెప్టెంబర్‌లో అదంతా జరిగింది ఆ ప్రాసెస్. డిఎస్సి ప్రాసెస్. అప్పుడు కూడా హెల్త్ కాలు బెనికిందని వీడియో పెట్టాను కదా, ఫింగర్ బ్రేక్ అయిందని. అండ్ అంటారు కదా పిచ్చి కోసం ఏదో ఒకటి చేయి, ఖాళీ ఉంటే పిచ్చి ఎక్కిపోతుంది అన్నట్టు ఆ పిచ్చి కోసం అని యూట్యూబ్ ఛానల్ చేస్తే అది కూడా 5 ఇయర్స్ నుంచి ఏం కంటెంట్ క్రియేట్ చేయాలో తెలియదు. కుకింగ్ అని పెట్టి తీసేసి మళ్ళీ ఏదో పిచ్చి కంటెంట్లో ఏదో మొత్తానికి ఆ పిచ్చి మీద కంటెంట్ క్రియేట్ చేసి క్రాఫ్ట్ చేసి తీసి అలా చేస్తూ ఏం చేయాలి మధ్యలో ఆపేసి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడం ఆపేసి అలా ఉన్న నాకు 2025లో ఇలా డిఎస్సిలో ఒక్కసారి అంటే ఇప్పటి వరకు దీని మీద ఉన్నాను, దేనికి వెళ్ళకుండా అని దాని మీద ఏంటో తెలీదు, ఒకలాంటి డిప్రెషన్కి వెళ్ళిపోయాను అనమాట. చాలా ఒత్తిడి. నేను ఎందుకున్నాను అన్నంత ఫీలింగ్ వచ్చింది. ఫ్రెండ్స్తో షేర్ చేద్దామంటే నాకు మ్యాక్సిమం నాతో పాటు డిఎడ్ చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా డిఎస్సి మిస్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళతో ఏం షేర్ చేసుకుంటాం అన్న ఫీలింగ్లో అమ్మకి చెప్పలేను, అమ్మ హెల్త్ బాగాలేదు, ఎవరితో షేర్ చేసుకో, ఫ్యామిలీతో షేర్ చేసుకున్నా ఎంత షేర్ చేసుకున్నా ఎలా తగ్గుతుంది అన్న దాని మీద కూడా అలా ఉండిపోవడం. నాకు తెలియకుండా 1 మంత్ అయితే ఎవ్వరిలో లేనంత అంత అయిపోయాను అనమాట. నా కోసం మా మమ్మీ చెల్లి బెంగెట్టేసుకున్నారు. దాని నుంచి ఎలాగోలాగా పడుతున్న టైంలో యూట్యూబ్ ఛానల్లో 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు 5 ఇయర్స్ తర్వాత. ఫెయిల్యూర్ సాడ్నెస్ తర్వాత ఒక్కటంటే 2025లో ఏదన్నా హ్యాపీనెస్ ఉందంటే
యూట్యూబ్ ఛానల్లో 1K సబ్స్క్రైబ్స్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు, ఎందుకంటే ఇంకా మంచి మంచి కంటెంట్ చేస్తే తప్పకుండా అది కూడా అవుతుంది. 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు, చాలా హ్యాపీ. అండ్ 2 years తర్వాత మా చిన్నత్తని చూసాను, అది హ్యాపీ, చాలా హ్యాపీ. అలా కొంచెం ఒక ఏంటంటే 80% సాడ్ ఉంటే ఒక 20% మాత్రమే హ్యాపీనెస్ ఇచ్చింది 2025. చాలా అయితే చాలా నేర్చుకున్నాను. లైఫ్ అంటే ఏంటో నేర్చుకున్నాను. ఎవరు మనతో ఉంటారనుకున్న వాళ్ళు ఉండకపోవడము, ఎవరినైతే మనం ఎక్కువ నమ్ముతాం వాళ్ళని నమ్మకూడదని అర్థం అవ్వడం, మన డౌన్ సిచ్యువేషన్లో, మన లో సిచ్యువేషన్లో ఎవరైతే మనతో ఉంటారో అన్ని చాలా అయితే నేర్చుకున్నాను. ఇంకా నేను ఎలా ప్రిపేర్ అయితే డిఎస్సి కొట్టగలను అన్నది నేర్చుకున్నాను. ఎలా కంటెంట్ క్రియేట్ చేస్తే యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వగలను అన్నీ నేర్చుకున్నాను అనమాట. 2025 అనేది చెప్పలేని ఇయర్. సంతోషం లేదు, సంతోషం లేదు, సుఖం లేదు అన్నట్టుంది. 80% సాడ్నెస్ ఉంది. అలా అన్ని నేర్చుకున్న తర్వాత ఇప్పుడు 2026లో కూడా నాకు ఏమైందంటే 25th వరకు బాగానే ఉన్నాను. 26th నుంచి హెల్త్ అనేది శుభ్రంగా ఏమైందో తెలీదు. ఫుల్ హెడేక్, కోల్డ్, ఫీవర్, బ్యాక్ పెయిన్, ఇలా మొత్తం 1 week అంతా బెడ్ పైనే ఉన్నాను. 31st నైట్ ఇలా ఉంటే కుదరదు కదా అని లేచి అలా మొత్తం ఇల్లు క్లీన్ చేసుకుని రంగులు తెచ్చుకున్నాను, బాగానే ఉన్నాను. ప్రేయర్కి వెళ్ళొచ్చాను, అంతా బాగున్న తర్వాత సడన్ గా ఫస్ట్ మార్నింగ్ నుంచి ఇంక లేవలేదు. ఆ రోజు చర్చికి కూడా వెళ్ళలేదు. అంతలా వీక్ అయిపోయి ఫుల్ హెడేక్ వచ్చేసి ఏదేదో అయిపోయింది అనమాట. Jan 1st 2026లో కూడా అంత హెల్త్ ఎవరికైనా ఫస్ట్ ఎలా ఉంటే ఇయర్ అంతా ఎలా ఉంటుంది అన్నట్టు నా హెల్త్ కూడా పాడైపోయింది. మెయిన్ రిచ్ పీపుల్స్ ఎవరంటే అప్పు లేనివాడు, అనారోగ్యం లేనివాడు అనమాట. ఇద్దరు మాత్రమే రిచెస్ట్ పీపుల్స్. మన జీవితంలో ఏదున్నా లేకపోయినా ఆరోగ్యం కంపల్సరీ ఉండాలని బాగా నేర్చుకున్నాను. ఈ 2026లో అయినా మంచి హెల్దీగా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి, ఎలాగైనా సక్సెస్ అవ్వాలి, నా కాళ్ళ మీద నిలబడాలని అనుకుంటున్నాను, మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను. మరి ఏమవుతుందో చూద్దాము. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కదా. మా షాప్ పెట్టడం కూడా 50 హ్యాపీ 50 అన్హ్యాపీ అన్నమాట. అంటే అంత గ్రోత్ లేదు, అలాగని క్లోజ్ లేదు, చేసుకుంటున్నాము. అది కూడా చూద్దాము ఎలా వెళ్తుందో ముందుకి. అండ్ మా హెల్త్ పర్లేదు, రికవరీ అవుతుంది. నా కోసమే మెయిన్ నాదేంటంటే ఈ సంవత్సరం ఎలాగైనా యూట్యూబ్లో ఖచ్చితంగా క్రియేటర్ అనిపించుకోవాలి, యూట్యూబ్ క్రియేటర్ అనిపించుకోవాలి, మానిటైజేషన్ అవ్వాలి. ఖచ్చితంగా ఈ సంవత్సరం డిఎస్సి ఇస్తానంటున్నారు. డిఎస్సికి ఎలాగైనా కృషి చేసి సార్ ఎలాగైనా సాధించుకోవాలనుకుంటున్నాను. మేనిఫెస్ట్ గట్టిగా చేసుకుంటున్నాను, కానీ ఎటువంటి నాదర తగలకుండా ఉంటే హ్యాపీ. ఎందుకంటే ఉత్తనే సిక్ అయిపోతున్నాను. మెయిన్ ఏది ఉన్నా లేకపోయినా హెల్దీనెస్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మంచి ఆరోగ్యం ఉంటే ఏదైనా సరే నేను ఎన్నో చేయాలనుకుంటాను. అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని ఎన్నెన్నో ఆశలు ఉంటాయి. బయటకు వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, రకరకాల కంటెంట్ క్రియేట్ చేయాలని ఎప్పుడు రాసుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ ఉందాం అనుకుంటాను. 2 days బాగుంటే 6 days బెడ్ పైన ఉంటాను, అంత వీక్ అయిపోతుంది. మెయిన్ హెల్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. మనము సెల్ఫ్ కేర్ చేసుకుని ఆరోగ్యంగా ఉంటే మన ఫ్యామిలీ అంటే హెల్తీగా ఉంటుంది. మన హెల్తీనెస్ వాళ్ళకి హ్యాపీనెస్ అని అర్థమైన ఇయర్ కూడా 2025. ఇవన్నీ గత అనమాట. ఇంక ఇవన్నిటి నుంచి మనం ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని మాత్రమే తీసుకుని 2026లో ఎలా ఉండాలని నేర్చుకుంటాం. ఎన్నో రెజల్యూషన్స్ రాసుకుంటాం, ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి, హెల్తీగా ఉండాలి, ఇవన్నీ రాసుకుంటాం. అవన్నీ చేయాలంటే ముఖ్యంగా ఆరోగ్యం ఉండాలి, సెకండ్ మన ఎఫర్ట్స్ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే, థర్డ్ మనీ అనేది కంపల్సరీ ఉంటేనే ఇవన్నీ చేయగలమని అర్థమైంది. చాలా అనుకుంటాం కదా, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, మేనిఫెస్ట్ చేసుకుంటాం. మనం ఇయర్ ఎలాగైనా జాబ్ కట్టాలి, ఇయర్ ఎలా ఇల్లు కట్టుకోవాలి, చాలా మందికి చాలా హోప్స్ ఉంటాయి. ముఖ్యంగా యంగ్స్టర్స్ కి అయితే వాళ్ళు సెటిల్ అవ్వాలనుకుంటారు. ఆ ఏజ్ లోని ఎన్ని ఫెయిల్యూర్స్ అనమాట. కొన్ని రోజులైతే నాలో నేను లేకపోవడం, నా హెల్త్ కూడా ఇప్పుడే బాగా వీక్ అయిపోయింది. ఎప్పుడైతే డిఎస్సి మిస్ అయ్యాను, ఏం చెప్పాలంటే ఎందుకు ఉన్నాను అన్న సిచ్యువేషన్లో వచ్చేసాను అనమాట. ఎవరికి హెల్ప్ చేయలేకపోతున్నాను, ఏమి సాధించలేకపోతున్నాను. ఎందుకు నా లైఫ్ అంటే ఓన్లీ డిఎస్సి మిస్ అయిందని కాదు, ఫ్యామిలీ సిచ్యువేషన్స్, నా ఫ్యామిలీలో ఒక్కసారి ట్రబుల్స్ రావడము, ఫ్యామిలీ లవ్లీ ఫ్యామిలీ అన్నట్టుండే ఫ్యామిలీలో ఒక్కసారి ప్రాబ్లమ్స్ రావడము,
ఇవన్నీ కూడా ఏదో ఏంటంటారు నాజ తగిలినంతగా అయిపోయింది అనమాట. అలా ఉన్న సిచ్యువేషన్ లో అలా అనిపించినప్పుడు 2025 చాలా ఫెయిల్యూర్స్ అనేవి చూసాను అనమాట. కొన్నిసార్లు అయితే ఎందుకు ఫెయిల్ అయ్యామో దానికి తగ్గ సక్సెస్ గట్టిగా ఇచ్చేయాలని ఉంటది కదా, అంత అలా బోల్డ్ చాలా గట్టిగా అనుకుంటున్నాను, గట్టిగా అనుకో జరిగిపోతుంది అంటారు కదా, ఇలా బోల్డ్ అనుకున్నాను కానీ ఒకటి జరగలేదు. చాలా గట్టిగా అనుకున్నా, గట్టిగా అనుకుంటే జరుగుతుంది, నువ్వు ఏది నమ్మితే అది జరుగుతుంది, మేనిఫెస్ట్ చేసుకో జరుగుతుంది అన్న. మరి 2025లో అంత మేనిఫెస్ట్ చేసుకున్నా జరగలేదు, మరి ఎందుకో తెలీదు. మొత్తానికి 2025 అయిపోయింది. 25లో నా బర్త్డే కూడా చేసుకోలేదు. అలా 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 అక్కడే ఆగిపోకూడదు కదా, మూవ్ ఆన్ అవ్వుకుంటూ దాని నుంచి మనం జయించుకుంటూ అతనే లైఫ్ అనేది తెలుసుకున్నాను. అండ్ కొన్ని అయితే మేనిఫెస్ట్ చేసుకున్నాను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. మేనిఫెస్టేషన్ బోర్డు ప్రత్యేకంగా ఏం తయారు చేసుకోలేదు, నా బెడ్ దగ్గర ఉన్న వాళ్ళకి ఇలా స్టిక్ చేసేసుకున్నాను. అమీషా ఎస్టీటీ గవర్నమెంట్ టీచర్ డిఎస్సి 2026లో ఎలాగైనా గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయిపోయి నాలో ఉండవలసిన లక్షణాలు, ఉండకూడని లక్షణాలు, చురుకుగా ఉండట గొప్ప భాగ్యము, విజయం సాధిస్తాను ఇలా రాసేసుకుని హ్యాపీ థింగ్స్ అనమాట. ఇలాగ ఒక లాంటి హ్యాంగింగ్ బోర్డ్ తయారు చేసుకుని పెట్టుకున్నాను. ఇదే మేనిఫెస్టేషన్ బోర్డ్. 2025లో ఏదన్నా స్వీట్ మూమెంట్, మెమొరబుల్ డే ఏమన్నా ఉందంటే ఆ 1K సబ్స్క్రైబర్స్ అవ్వడమే. కొన్నిసార్లు నెమ్మదిగానే సక్సెస్ వస్తుంది, స్టెప్ బై స్టెప్ ఒకసారి ఎక్కేలేం కదా అన్నట్టు నాకు 5 years నుంచి చేస్తుంది 2025లో సబ్స్క్రైబర్స్ రావడము. ఇంకా సబ్స్క్రైబర్స్ రావాలి. నాకు యూట్యూబ్ ఫ్యామిలీలు అనేది ఇప్పుడు ఒక ఏంటంటే బ్యాక్ బోన్ లా ఉందన్నమాట. ఇంతమంది 1000 మంది ఉన్నారు, నాకంటూ ఒక 1000 మంది ఉన్నారు ఫ్యామిలీ, అన్నంత హ్యాపీగా ఉందన్నమాట. చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, థ్యాంక్ యూ సో మచ్. 1K అయిందానికి ఇంత హ్యాపీనెస్ అంటే నేను చెప్పలేను, ఎందుకంటే అది నా ఎక్స్పీరియన్స్ బట్టి నాకు తెలుస్తుంది 1K సంపాదించుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందా అని. ఏదో అంటారు కదా చూడండి, ఒక్కరిని సంపాదించుకోలేదా అన్నట్టు 1K అనేది చాలా మందికి చేసిన 1K వస్తున్నారు, బట్ నాకు రావడం అనేది అది నాకు మాత్రమే తెలుసు ఎంత హ్యాపీగా ఉన్నాను. 25లో చాలా నేర్చుకున్నాను, 26లో ఏం నేర్పిస్తుందో చూద్దాం. కానీ ఖచ్చితంగా ఒక విజయాన్ని అనేది సాధించి సక్సెస్ అంటే లైఫ్ అంటే అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయని నేర్చుకున్నాను. అండ్ లైఫ్ అనేది ఇన్ని స్ట్రగుల్స్ లేకపోతేనే కానీ ఒక సక్సెస్ అనేది రాదు అంటారు కదా, 1000 times ఫెయిల్ అయ్యి 1 time సక్సెస్ అయితే ఎలా ఉంటుందో అలా నేర్చుకున్నాను. ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్, ఒక్క లైక్ అండ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. నాతో పాటు మీరు అందరు కూడా సక్సెస్ సాధించాలి. అందరూ మెయిన్ 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 థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, సంతోషంగా, సౌభాగ్యంతో, సంతోషంతో, ఆరోగ్యంగా విజయాన్ని సాధిస్తూ ఉండాలని ప్రతి ఒక్కరి గురించి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. ఇక్కడ నుంచి హాయ్ ఫ్రెండ్స్ అన్ను, హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ.